మీరు మొదటి నుండి గూడా బిజినెస్ మ్యాన్ గానే ఉన్నారు. ఈ లాస్ట్ టైమ్ పోటీ చేసేంత వరకు కూడా. అప్పటి నుండే రాజకీయాల్లోకొచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ రాజకీయాలంటేనే బోలెడన్ని ఆరోపణలొస్తాయి. చాలా ఎదుర్కోవాల్సుంటది. ఎప్పుడైనా ఎందుకొచ్చానసలు రాజకీయాల్లోకి అని అనిపిచ్చిందా? లేదంటే ప్రజలకింత చేస్తున్నా కాబట్టి హ్యాపీగా ఉందన్నట్టు ఫీలయ్యారా? చాలా చాలా హ్యాపీగా ఉంటుంది నేను 5 ఇయర్స్. ఎలక్షన్‌ల ముందు ఇప్పుడు ఆరోపణలు. నా మీద ఎప్పుడైనా ఆరోపించారా ఎవరు? లేదు. సో, ఎప్పుడైతే పౌల్ట్రీ ఇండస్ట్రీలో ప్రాబ్లమ్ అని చెప్పినప్పుడు, హ్మ్. పౌల్ట్రీ ఇండస్ట్రీ పరంగా నీకు పేపర్ కటౌట్స్ అన్నీ చూపెడతాను. హ్మ్. పౌల్ట్రీ ఇండస్ట్రీ మీద ఆరోపించడంలో ఎవరు రంజిత్ రెడ్డి పేరు చెప్పలే. 2 అసోసియేషన్స్ ఉంటాయి అక్కడ. ఒకటి హ్మ్. హ్యాచరీస్ ఉంటాయి. ఒకటి గుడ్లు హ్మ్. ఉత్పత్తి చేసేది. కానీ దీనికి ఈ హ్యాచరీస్‌కి సంబంధించి ఆహ్, అది కూడా చెప్తా. సో, గుడ్లు మీ గుడ్లే ఆ! పంపిస్తున్నారు అని సో, చెప్పి గూడా వచ్చింది ఫస్ట్ గదా! అయితే దానా స్కామ్ గురించి మాట్లాడితే అదయింది. గుడ్లు ప్రొడ్యూస్ చేసే ఫార్మర్స్‌కి అయింది. హ్మ్. వాళ్ళే ఆరోపించారు. ఎవరో వేరే పేర్లు చెప్పి ఓకే. వాళ్ళు మమ్మల్ని మోసం చేసిండ్రని. హ్మ్. సో, నా పేరు ఎక్కడ రాలే అప్పుడు. అయినా కానీ పౌల్ట్రీ ఇండస్ట్రీ అంటే కేసీఆర్ గారు అప్పుడు నన్నే ఎక్కువ పిలిచేది కాబట్టి హ్మ్. అందరం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం. దాని తర్వాత కేసీఆర్ గారు మాట్లాడారు. మొత్తం చూసాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అక్కడికి అయిపోయింది. ఓకే. ఇంకోటి నా మీద ఏం ఆరోపిస్తున్నాడు, హ్యాచరీస్‌లకెళ్ళి నేను గుడ్లు సప్లై చేస్తున్నా అంగన్వాడీ స్కూల్స్‌కి అంటారు. మీ అందరికి తెలియాల్సిందే అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆ వ్యత్యాసం హ్యాచరీస్‌కి గుడ్లు మనం అవును తినే సార్. గుడ్లకు డిఫరెన్స్ ఏందంటే పిల్లలు పెట్టేది. హ్యాచరీ గుడ్లు పిల్లలు పెడతాయి. హ్మ్. ఆ ఒక్కొక్క గుడ్డు రూ. 25 ఉంటది. అవును. ఇది రూ. 4, 5 ఉంటది. సో, ఈ రూ. 4, 5 టెండర్స్‌లో నేను పార్టిసిపేట్ చేసిన హ్యాచరీ గుడ్లు పంపిస్తున్నా అని చెప్తుండే. అసలు హ్యాచరీ గుడ్లు ఎవరైనా రూ. 25 గుడ్డు తీసుకొని రూ. 4, 5 ఎవరితోనో అది పోటీ యాక్చువల్‌గా పడతారు. నాకు గూడా డౌటొచ్చింది సార్. హ్మ్. ఇది ఎలా పాసిబుల్ అయింది? ఈ అదే ఆరోపణ ఎలా కాదు బయటకొచ్చిందని జెప్పి. ఆరోపించడానికి ఏముందమ్మా? ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఇంకెవడైనా యాహ్! తెలివైనోడు అదే అంటున్నా. మీరు విశ్వేశ్వరరెడ్డి గారు ఇంకొకటి అడగండి. రంజిత్ రెడ్డి ఈ గుడ్లు ఈ రెగ్యులర్ గుడ్లు తీసుకుపోయి హ్యాచరీలతో పోటీ చేసి దొంగ అది ఇది రంగు పూసి అది చేస్తే మీరు ఆరోపించాలి కానీ రూ. 25 గుడ్డు తీసుకొచ్చి రూ. 4, 5 ఇవ్వడు. ఇచ్చినా కూడా ఇంకా తప్పేముంది అందులో అని అడిగాము. అప్పుడు ఏం చెప్తాడో చూద్దాం మరి. ఓకే సార్. ఇప్పటి వరకు మీరు ఆహ్, పార్లమెంట్ పరిధి వరకైతే చాలా మంచి పనులు చేశారు అని చెప్పి ఇప్పుడు నెగెటివ్ టాక్ అనేదైతే రాలేదు సార్. అయితే ఇక ముందు ఏం చేయబోతున్నారు? ఇప్పటి వరకు చేసినవేంటి? ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు? నేను ఎప్పుడు అదే పదే పదే ఒకటే చెప్తాను. నేను ఎప్పుడైతే కొత్తగా రాజకీయంలోకి వచ్చి క్యాన్వాసింగ్ కోసం తిరిగినప్పుడు ప్రజలు చాలా మంది చాలా ఆపి అడిగేవారు. మాకు ఇది చేయాలి, ఇది చేస్తే మీకు ఓట్లు వేస్తాం అది. సో అప్పుడు ఏం తెలియదు మనకు. ప్రాబ్లమ్స్ అర్థం కాకపోయేది. అన్నీ రాసుకున్నాను. మీరు నన్ను దీవించండి, ఆదరించండి. నేను ప్రతి పని చేసి పెడతాను. అసలు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ చేవెళ్ళ గడ్డ మీదకెళ్ళి మొదలు పెడదాం. చేవెళ్ళకి ఎక్కడికి పోయినా 111 జీవో ఎత్తేయాలన్నారు. అప్పాటు మన్నెగూడ రోడ్ తేవాలన్నారు. 100% చేసిన. అప్పాటు మన్నెగూడ రోడ్ నేను తెచ్చినా అంటారు. అప్పాటు మన్నెగూడ రోడ్ ఎవరి టర్మ్‌లో శాంక్షన్ అయింది. ఎవరి టర్మ్‌లో గడ్కరీ గారు హ్మ్. హైదరాబాద్‌కి వచ్చి ఇనాగ్రేట్ చేసింది. ఆయన పక్కకు విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారా? రంజిత్ రెడ్డి ఉన్నాడా? మీరే చూడండి. ఆయన అంటే నేనే శాంక్షన్ చేసినా అవును. ఒట్టిగా అబద్ధాలు ఆడుతున్నా అంటాడు. అంటే అబద్ధాలు ఆడితే శాంక్షన్ లెటర్ ఉంటుంది కదా! టెండర్స్ కాల్ ఫర్ చేసిన లెటర్ ఉంటుంది. అది అడగాలి కదా మీరు. అది ఆయనని అడగక నా మీద మాట్లాడతారు. అంతే జర్నలిస్ట్ అందరు. అదే చెప్తాను. 111 జీవో రాజకీయాలకు అతీతంగా అందరూ తీసేయాలని అడిగారు. హ్మ్. తీసేసినా కొందరు కామెంట్ చేసినారు. అది కూడా పట్టించుకోను. ఎప్పుడో ఎన్నో ఇయర్స్ నుండి నా కళ సాకారం చేసి 111 జీవో ఎత్తిచ్చేసినాం. దాని తర్వాత వికారాబాద్‌లో ఒక బ్రిడ్జ్ లేకుంటే తాండూరు బయటకి ఒకటే ఒక బ్రిడ్జ్ ఉంటది. 100 సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జ్ ఇప్పటివరకు ఏం మరమ్మతులు లేకుండా అట్లనే ఉంది. హ్మ్. నేను ఎప్పుడు ఏం చెప్పేవానంటే దాని మీద యాక్సిడెంట్ అయ్యో లేదా బ్రిడ్జ్‌కి ఏమన్నా అయితో ఇంకా ముందుకు పోయేందుకు రోడే లేదు ఆల్టర్నేట్ రోడ్ అని చెప్పి దానికి ఏదో 10, 12 కోట్లు శాంక్షన్ చేయిస్తే ఏదో కొంచెం మరమ్మతులు చేసేసి మంచి ఈజీ చేద్దామన్నారు. నేను మళ్ళీ దాని తర్వాత 10 కోట్లు పోతాయి. మళ్ళీ బ్రిడ్జ్ అట్లనే ఉంటది కదా! అని సీఎం గారిని రిక్వెస్ట్ చేసి కేసీఆర్ గారు అప్పుడు 100 కోట్లు శాంక్షన్ చేయించారు బ్రిడ్జ్. వికారాబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఎంత సంతోషపడ్డారంటే 100 సంవత్సరాల కల సార్ ఇది. అప్పటికెళ్ళి 10 ఏళ్ల నుండే యాక్సిడెంట్ ఎందుకంటే చాలా అది గమ్మత్తుగా కట్టిండ్రు. అప్పుడు ఎందుకు కట్టిండ్రో తెలియదు గానీ ఓకే. చాలా కర్వ్ మీద ఉంటది. చాలా హ్మ్. యాక్సిడెంట్స్ అయితుంటాయి. అది కట్టాక మున్సిపాలిటీలో ఫండ్స్ కావాలి. అది అంటే ఆ ఫండ్స్ తెచ్చి 50, 60 కోట్లు మున్సిపాలిటీ ఇప్పించాను. పిల్లలు అడిగింది జోగులాంబ జోన్ నుండి చార్మినార్ జోన్ కావాలి. హ్మ్. అది ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీకి వెళ్ళి అది శాంక్షన్ చేయించాను. కందిపప్పు గురించి తాండూరులో ఇష్యూ ఉంటే అది మాట్లాడాను. హ్మ్. అక్కడ ఇండస్ట్రీస్ అని పక్కకు పెట్టాడు అది పెట్టాను. మార్కెట్ యార్డ్ షిఫ్ట్ చేయించాం. ఎన్నెన్ని వెంబడిపడి చేయించిన. పరిగిలికి వస్తే రాకంచెర్లలో స్టీల్ ఇండస్ట్రీస్ వాళ్ళతో మీటింగ్స్ పెట్టి అక్కడ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేశాను. ఇక్కడికి వస్తే రాజేంద్రలో ఒక డిగ్రీ కాలేజ్ లేకుండా డిగ్రీ కాలేజ్ పెట్టించాను. తర్వాత హాస్పిటల్ చాలా ఇంప్రూవ్ చేశాను. మున్సిపాలిటీకి డబ్బులు తెచ్చాను. శంకరపల్లి మున్సిపాలిటీకి డబ్బులు తెచ్చాను. వికారాబాద్ మున్సిపాలిటీకి తెచ్చిన. పరిగి మున్సిపాలిటీకి తెచ్చాను. తాండూరు
ప్రతి మున్సిపాలిటీ డబ్బులు తెచ్చి అన్నీ చేసినాం. షేర్లింగంపల్లి చూడండి, ప్రతి డివిజన్లో సీసీ రోడ్లు ఉంటాయి. ఏదైనా ఒక రోడ్లో సీసీ రోడ్ లేదో చూడండి. మహేశ్వరంలో అయితే ఫార్మసిటీ అద్భుతంగా అయిపోయేదండి. ఐటీఐఆర్ రాలేదని చెప్పి పార్లమెంట్ ఎన్నోసార్లు లేవనెత్తిన. అన్నిటి గురించి పార్లమెంట్లో అత్యధికంగా క్వశ్చన్లు అడిగింది నేను, అత్యధికంగా ప్రైవేట్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేసింది నేను. ఎందుకు చేస్తున్నాము? చేవేళ్ళ గలం కావాలని కొత్తగా వచ్చిన రాజకీయాలు నేర్చుకుందాం, అడుగుదాం. చేవేళ్ళ ప్రజలు రైల్వేస్ ట్రైన్స్ ఆపట్లేదని ఎంతో మంది ఫోన్ చేస్తారు. నేను పార్లమెంట్లో లేవనెత్తంగా వాళ్ళు ఎంతో సంతోషపడేవాళ్ళు చాలా మంది అండి. తృప్తినిచ్చింది అవన్నీ చేస్తాను. సార్ అట్లనే మీరు మీ మొబైల్ నంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ డైరెక్ట్‌గా ఇచ్చేసారు అప్పుడు. ఇప్పుడు కూడా అదే నంబర్ కంటిన్యూ చేస్తున్నారా? ఇప్పుడు కూడా అందుబాటులోనే ఉంటారా ప్రజలకి? నేను 5 సంవత్సరాల క్రితం ఇంత రాజకీయం తెలియనప్పుడు అనౌన్స్ చేసేవాడిని, నా నెంబర్ ఇది, ఈ నెంబర్ మార్చాను. అసలు ఎంతో మంది చెప్పారు మార్చు. ఇప్పటివరకు మార్చలేదు. కమింగ్ 5 ఇయర్స్ అదే ఉంటుంది, అదే అందుబాటులో ఉంటాను.